నమస్తే అండి. నా పేరు లక్ష్మీనారాయణ. ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి, మా మేనగోళ్ళు. ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో 1989 సంవత్సరంలో నేషనల్ హైవే పక్కన 600 గజాల నివేశ స్థలం కొన్నారు. కొని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ఆడపిల్ల అవటం వలన ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని బాగు చేయించడం, మంచి చేతి చూసి వస్తున్నాను. ఇలా జరుగుతూ ఉండగా సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న నైబర్స్ దాంట్లో ఉన్న సరిహద్దు రాళ్ళు పీకేసి దాన్ని కబ్జా చేయడం జరిగింది. నేను ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు చిన్న చిన్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళాం కదండి, మన ఊరు కాదు కదా, అది 2-3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఈ లోపు చిన్న చిన్న గోడలు కట్టేశారండి ఇంత హైట్ లో. ఏంటి గోడలు కట్టారు మా స్థలంలో అంటే, మా దండి స్థలం అంటే మొదలు పెట్టారు. సరే, నేను అప్పుడు మంగళగిరి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి అలా జరిగిందండి, దాన్ని సర్వే చేయించిందని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, సర్వేయర్ వచ్చారు, వాళ్ళని పిలిచారు. ఇలా రాళ్ళు పీకేశారు. రాళ్ళు ఏంటంటే రాళ్ళు పీకేశారండి, వాళ్ళు రాళ్ళు పీకేసి ఆక్యుపై చేశారు అని చెప్పాను నేను. సరే, రాళ్ళు ఉంటే కొలుస్తానండి, రాళ్ళు లేవు కదా అని వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఆయనతో సర్వేయర్ గారితో మాట్లాడతారండి. మాట్లాడాక ఆయన వెళ్ళిపోయారని నేను మళ్ళీ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ సర్వేయర్ గారిని సస్పెండ్ చేశారు. ఇలా స్థలాన్ని కబ్జా చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ గారి దగ్గరికి వెళితే గుంటూరు జిల్లా ఎస్పీ గారు మంగళగిరి డిఎస్పీ గారికి రిఫర్ చేశారు ఈ సమస్యను పరిష్కరించడం. వారిని కలిశాం. వాళ్ళందరినీ పిలిపించారు నైబర్స్. మరి ఏం జరుగుతుందేమో, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఈ సమస్య పరిష్కారం అవ్వదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అదే డిఎస్పీ గారు మా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళగిరి పక్కనే ఏదో పల్లెటూరు అండి, పేరు మర్చిపోయాను, ఒక అమ్మాయి చనిపోతే ఆ స్త్రీ మర్డర్ కేసులో ముద్దాయి దగ్గర 10 లక్షలు లంచం తీసుకున్నారని ఆయన సస్పెండ్ అయ్యాడు. పేపర్లో వచ్చింది ఆ విషయం. ఇలా దాదాపు 8 సంవత్సరాల నుంచి పోలీసులు, రెవెన్యూ మినిస్టరు, ఆఖరికి గవర్నర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇలా జరుగుతుందండి, మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సాయం చేయట్లేదు, ఇలా జరుగుతుంది. గవర్నర్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రికమెండ్ చేశారు ఆ సమస్యను పరిష్కారం అవ్వాల. ఇలా 9 సంవత్సరాల నుంచి, సుమారు 8-9 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ, పోలీసు, సర్వే డిపార్ట్మెంట్ ఇంతమంది దగ్గరికి అధికారులు, మినిస్టర్లు, అక్కడికి డీజీపీ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళినా కూడా మా సమస్య పరిష్కారం అవ్వాలి. ఇదంతా జరుగుతూ ఉండగా మేము నిరాశ చెంది ఆగిపోయాము. ఎక్కడికి వెళ్ళినా మా పని అవ్వట్లేదు. అక్కడ ఈ స్థలం ఉన్న చోట ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. వారు ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ ద్వారా ఇలాంటి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారని తెలిసింది. ఆశపడి పేపర్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆ పేపర్ కటింగ్ తెచ్చాను నేను. ఇలాంటి కబ్జాదారుల మీద చాలా సీరియస్ గా చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కొద్ది రోజుల క్రితం డీజీపీ గారు కూడా మారి కొత్త డీజీపీ గారు వచ్చారు. వారు కూడా ఇలాంటి భూ కబ్జాదారులను చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పేపర్ కటింగ్లు తీసుకుని నేను మళ్ళీ ఇలా న్యాయం జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశపడి మీ దగ్గరికి రావటం, మీ మీడియా సహాయం తీసుకుని నేను జరిగే ఈ పోరాటానికి ఇవి పేపర్లో వస్తే మీడియా ద్వారా ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే గారికి, అక్కడున్న సీఎం గారికి పక్కనే డీజీపీ గారి ఆఫీస్ పక్కనే ఈ స్థలం ఉంది. ఇది వారి దృష్టికి వెళ్తే వారు కూడా దీని మీద చర్య తీసుకుని మాకు సాయం చేస్తారు. ఈ అమ్మాయికి స్త్రీ అవ్వటం వలన ఈ అమ్మాయి పోరాటం చేయలేకపోతుంది. నేను బయలుదేరి నేనే కొన్నాను, మా మేనమా కూతురు ఈ అమ్మాయి. ఇవన్నీ తిరిగి నేను చేశాను. ఇప్పుడు ఈ పేపర్ ప్రకటన గవర్నమెంట్ మారటం, వాళ్ళు ఇలాంటివి చేస్తామని అంటాం, పత్రికా ముఖంగా వాళ్ళు కూడా చెప్పారు. మీ ద్వారా ఈ సమస్య వారికి, ఆ కలెక్టర్లకి, డీజీపీ గారు, రెవెన్యూ వాళ్ళు, అది అంతకుముందు గ్రామ పరిధిలో ఉంది స్థలము, ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి ఊరండి, మంగళగిరి పక్కనే
సీఎం గారు ఉండేది. 2 ఊళ్ళకి వెళ్ళి కార్పొరేషన్ చేశారండి, మంగళగిరి, తాడేపల్లి. ఆ 2 ఊళ్ళని కార్పొరేషన్ చేశారు. ఆ కార్పొరేషన్ కమిషనర్ గారు కార్పొరేషన్ అవటం వలన కార్పొరేషన్ ఈ మంత్రి గారి పరిధిలోకి వచ్చింది, నారాయణ గారి పరిధిలోకి వచ్చింది. మంత్రి నారాయణ గారు, లోకేష్ గారు, సీఎం గారు, డీజీపీ గారు ఇది వాళ్ళ దృష్టికి వెళ్తే ఈ సమస్య మీ ద్వారా ఈ అమ్మాయికి స్థలం సగం 600 గజాల్లో 300 గజాలు 2 సార్లు నేషనల్ హైవే వెడల్పు చేయడం వల్ల 300 గజాలు పోయింది. సరే, రోడ్డు కింద పోయిన దానికి ఎవరేం చేసేది లేదు. ఆ మిగిలిన 300 గజాలైనా ఈ కబ్జా కోరల్లో నుంచి వీళ్ళ ద్వారా సహాయం విడిపించుకోగలుగుతున్నామో, ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందేమోనని మీ దగ్గరికి రావటం జరిగిందండి. వారిని ఇప్పుడు నేను ఏ పేర్లు అయితే ఉదహరించానో వాళ్ళందరూ మీ ద్వారా ఈ సమస్య బయటకు వస్తే వారికి తెలిసి వీళ్ళు సాయం చేస్తారని ఆశపడి రావడం జరిగిందండి.